అష్టమాన సింహలగ్నము, అష్టమాన వారికి 6 గ్రహాధిపతులు ఉన్నారు. గ్రహాలు అష్టమం శత్రుస్థానం, నీచస్థానం. నీచపూరితమైనటువంటి కుజుడు కూడా ఆయన నీచకటి బట్టి స్తంభన చెందాడు. వ్యయంలో రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వీరు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే వ్యయస్థానంలో స్తంభింపబడి ఉన్నాడో కొన్ని రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు అనేటువంటివి ఎక్కువగా తప్పదు. వారి యొక్క అధికారాలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. వారు ఇంకొక అంశం కూడా, ఈ సంవత్సర శివరాంతం వరకు కూడా వారు ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే వారి యొక్క అధికార దుర్వినియోగం చేయడానికి అవకాశమే. ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే నీచపూరితముడై ఉండి వ్యయంలో ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమిని ఆశ్రయించుకొని వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. సంవత్సర అంతం వరకు కొంత మెరుగుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ సంవత్సర ఫలితాలే కాకుండా మనకు ఈ సంవత్సరానికి సరస్వతీ నది యొక్క పుష్కరము బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మే 14వ తారీఖు రోజున రాత్రి వేళలో ప్రవేశించాడు. కాబట్టి ఉదయం పూట 12 రోజుల పాటు పుష్కర అనేటువంటిది కలుగుతుంది. అటు తర్వాత సంవత్సరం పాటు కూడా బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు. కాబట్టి సరస్వతీ నది యొక్క పుష్కరం మన యొక్క తెలంగాణలో, ఇది కాళేశ్వర ప్రాంతంలో మనను పునీతం చేయడానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నటువంటిది. ఈ సంవత్సరంలో 2 మూడాలు ఏర్పడ్డాయి. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం. జ్యేష్ఠ పౌర్ణిమ నుండి ఆషాఢ దశమి వరకు కూడా మూఢముంది. ఇక భాద్రపద మాసంలో కూడా మనకు ఎట్లా అయినా కానీ మంచి రోజులు కాదు. ఆశ్వీజ కార్తీక మాసాలు సంపూర్ణంగా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మార్గశిర మాసంలో ఏకాదశి నుంచి మళ్ళీ కూడా బహుళ ఏకాదశి మాఘమాసం వరకు కూడా, మాఘమాసం ఈ సంవత్సరం శుభకార్యాలు లేవు. ఫిబ్రవరిలో చివరిగా ముహూర్తాలు ఉండడానికి అవకాశం. 2 గ్రహణాలు ఉన్నాయి. 2 కూడా చంద్రగ్రహణాలే. ఒకటి రాహుగ్రస్తంగా, 2 కేతుగ్రస్తంగా. భాద్రపద మాసంలో 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు రోజున ఈ యొక్క చంద్రగ్రహం రాహుగ్రస్తంగా శతభిష నక్షత్రానికి, పూర్వాభాద్ర నక్షత్రానికి ఏర్పడుతూ ఉంది. ఇంకొకటి పాల్గొన మాసంలో పౌర్ణిమ రోజు కూడా పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఆ యొక్క గ్రహణం అనేటువంటిది సంవత్సర చివరి మాసంలో ఏర్పడుతూ ఉంది. మనము ఈ యొక్క పంచాంగ ఫలితాలు చూసేటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం అన్న వెంటనే మన యొక్క రాశుల గురించి వినేటువంటి ఆతృత ఎక్కువ ఉండేటువంటి స్థితి. మేషరాశి యొక్క ఫలితం: 2 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, 17 అవమానము. వీరికి ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశమే. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి పెట్టడం చాలా అవసరం. తృతీయంలో బృహస్పతి వచ్చి ఉంటారు. కాబట్టి సోదరీ సోదరుల మధ్య మంచి సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఉన్నటువంటి స్థితి. దుర్గాదేవి యొక్క నామస్మరణతో చాలా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారు 2వది 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ద్వితీయంలో బృహస్పతి మంచి స్థానంలోకి వస్తారు.
అక్టోబర్ నవంబర్ తర్వాత బృహస్పతికి స్థిరచిత్తం అనేటువంటిది ఏర్పడి, అంతేకాకుండా ఏకాదశ స్థితి అయినటువంటి శనైశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం ఏర్పడడానికి అవకాశమే. ప్రజాపాలనలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీడియా రంగంతో చాలా జాగ్రత్త ఉండడం చాలా శ్రేష్టము.